గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్. ఈయన ఆస్థాన విద్వాంసుడు, అంటే కోర్ట్ మ్యూజిషియన్ ఆఫ్ టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానం. ఓకే, ఈయన రీసెంట్లీ హార్ట్ అటాక్తో చనిపోయారు. హీ వాస్ 76 అట్ ది ఏజ్ ఆఫ్ 76. ఈయన ఆల్మోస్ట్ తాళ్ళపాక అన్నమాచార్య సెయింట్ పోయిట్. ఈయన కాంపోజిషన్స్ని ట్యూన్ ఇచ్చారు. కంపోజింగ్ ద ట్యూన్ ఫర్ మోర్ దెన్ 1000 కాంపోజిషన్స్ ఆఫ్ సెయింట్ పోయిట్ తాళ్ళపాక అన్నమాచార్య. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఈయన కొన్ని నోటబుల్ అంటే ప్రముఖమైన చాలా ఫేమస్ అయిన కాంపోజిషన్స్ ఏంటంటే ఈ వినరో భాగ్యము విష్ణు కథ, పిడికిట తలంబరాల పెళ్లి కూతురు, జగడపు చనువుల జాజర. ఈ పాటలు చాలా ఫేమస్ ఈయనవి. అవి తెలుగు ఫిల్మ్ అన్నమయ్య సినిమాలో కూడా మనం చూస్తాం ఈ పాటలు. ఇక్కడ ఈ ఆర్టికల్లో క్యాడవర్ స్నిఫర్ డాగ్స్ అంటే హ్యూమన్ రిమైన్స్ని ఐడెంటిఫై చేస్తాయి, అంటే డెడ్ బాడీస్ని. క్యాడవర్ అంటే కాప్స్, అంటే చనిపోయిన మనిషి శవం అని అర్థం క్యాడవర్ అంటే. అలాంటి హ్యూమన్ రిమైన్స్ని ఆల్మోస్ట్ ఇవి ఎంత పవర్ఫుల్ అంటే 25 years, మోర్ దెన్ 25 years ఉన్న హ్యూమన్ రిమైన్స్ని కూడా కనుగొన్నాయి. ఈ ఆర్టికల్ చూస్తే మనకి ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఇంపార్టెంట్. ఇది మనకి 2015లో డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు దాన్ని రద్దు చేశారు. దానికి ఇంకో పేరు అంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. దాన్ని ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటారు. అంటే న్యూక్లియర్ అమ్యునిషన్స్ని తగ్గించుకోవడానికి అదొక డీల్. ఆ డీల్ ఏంటంటే 2015లో యూనిలాటరల్గా ట్రంప్ గవర్నమెంట్ బయటకు వచ్చేసింది. దాని తర్వాత వేరియస్ మళ్ళీ ప్రెషర్ చేసింది, అంటే మాక్సిమం ప్రెషర్ చేసింది, కానీ ఇరాన్ దాన్ని రీనెగోషియేట్ చేయకుండా రెసిస్టెన్స్ చూపించింది. అది కూడా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చిన బైడెన్ గవర్నమెంట్లో కూడా దాన్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెకండ్ ఛాన్స్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇక్కడ ఇచ్చారు మనకి. ఇక్కడ ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఏంటంటే ద ఫస్ట్ విమెన్ లాయర్ కార్నెలియా సొరాబ్జీ, 1924. అంటే ఫస్ట్ విమెన్ లాయర్ కార్నెలియా సొరాబ్జీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సుప్రీంకోర్టు జడ్జెస్ స్ట్రెంత్లో ఓన్లీ 2 విమెన్ జడ్జెస్ ఉన్నారు. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ బేలా త్రివేది. ఈవిడ మళ్ళీ జూన్ 2025లో రిటైర్ అయిపోతున్నారు. అప్పుడు జస్ట్ ఒక్కళ్ళే ఉంటారు. ఓకే, టోటల్ స్ట్రెంత్ ఏంటంటే 34 members, 33 అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కలిపి 34, అంటే 33 + 1. ఈ ఆర్టికల్లో ద యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఆఫ్ యాక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ 2021 to 2030 ఎయిమ్స్ టు halve డెత్స్ బై 2030 వచ్చేసరికల్లా రోడ్ సేఫ్టీ అంటే రోడ్ డెత్స్ ఉంటాయి కదా, రోడ్ యాక్సిడెంట్స్లో డెత్స్ ఉంటాయి కదా, అవి హాఫ్ రిడ్యూస్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్. జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా, అలాగే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. మన ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి ఇది ఇంపార్టెంట్. రెస్టిట్యూషన్ మీనింగ్ ఏంటంటే రిటర్న్. ఆర్టికల్ 224 గురించి ఇచ్చారు. అంటే కాన్స్టిట్యూషన్ 224A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అలోస్ ద అపాయింట్మెంట్ ఆఫ్ రిటైర్డ్ జడ్జెస్ యాజ్ ad hoc జడ్జెస్ ఇన్ హై కోర్ట్స్ టు హెల్ప్ డీల్ విత్ పెండెన్సీ. అంటే చాలా కేసెస్ పెండింగ్ ఉండడం వల్ల ఆల్రెడీ రిటైర్ అయిన జడ్జెస్ ఉంటారు కదా, వాళ్ళని టెంపరీగా, అంటే ad hoc అంటే టెంపరీగా రిక్రూట్ చేసుకుంటారు ఆర్టికల్ 224A ప్రకారం. కాకపోతే ఈ రిక్రూట్మెంట్లో ఎలా ఉంటుందంటే ప్రెసిడెంట్ డస్ నాట్ సైన్ వారెంట్ ఆఫ్ అపాయింట్మెంట్ బట్ గివ్స్ అసెంట్. అంటే సేమ్ ఏదైతే ప్రొసీడ్యూర్ నార్మల్ జడ్జెస్ని ఎలా రిక్రూట్ చేసుకుంటారో, ఎలా అపాయింట్మెంట్ ఇస్తారో అలానే చేస్తారు. కాకపోతే ప్రెసిడెంట్ సైన్ చేయరు వారెంట్ ఆఫ్ అపాయింట్మెంట్, ప్రెసిడెంట్ సైన్ చేయరు, జస్ట్ హీ గివ్స్ అసెంట్ అంతే. కోచ్ రాజ్వంశీ సార్ డిమాండ్ చేస్తున్నారు ఎస్టీ స్టేటస్ ఇమ్మని, అంటే షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ ఇమ్మని. ఇక్కడ ఈ అస్సాంలో డిఫరెంట్ అదర్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. ఆదివాసీస్, అహోమ్స్, చూటియాస్, మటక్స్, మోరాన్స్. ఈ కమ్యూనిటీస్ కొంచెం పేర్లు ఇంపార్టెంట్. అండ్ వీళ్ళ డిమాండ్ ఇంకోటి కూడా ఉంది, అంటే చిలారాయ్ రెజిమెంట్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో